కొన్నిసార్లు మనం ఎంచుకున్న ప్రయాణానికి అంతరాయం కలగవచ్చు. డౌన్ లెగ్ పడుతున్నప్పుడు నొప్పి వచ్చేస్తుంది. కానీ దానివల్ల మనకి మరొక కొత్త ప్రపంచం పరిచయం అవుతుంది. విఫలమైన నా అమర్నాథ్ యాత్ర టాస్క్ ఇలాగైతే అమర్నాథ్ చాలా టాస్క్ అయిపోతుంది. అమర్నాథ్ అస్సలు చేయలేను ఇలాగైతే. ఒక కొత్త గమ్యానికి చేర్చింది. ఏకాంతాన్ని స్నేహంగా మార్చుకున్న పర్వతాలు, ఆకాశాన్ని తాకే కార్దుములు, చేసి పర్సిపోయింది. పర్సులోంచి నోటు తీయలేకపోతున్నాను. నక్షత్రాల కౌగిలిలో నిద్రించే సరస్సులు, ఎటు పోనే నేను తలచి తలచి కలలు విడిచి ఎటు పోనే. ఇది కేవలం ఒక ట్రిప్ కాదు. గురుగారు ఇదేంటో తెలుసా? బటన్ నీళ్ళు నమ్మద్దు. ఈరోజు నైట్ డిన్నర్ నాది. నా గాయాన్ని ఆత్మని మలిచిన యాత్ర లదాఖ్. దోమలు ఉన్నాయి పెద్దవి చాలా. ద బెస్ట్ కాఫీ. ఈ సిరీస్లో మీకు లదాఖ్ అందాలతో పాటు నా ఎమోషనల్ జర్నీ, నేను పడ్డ ఇబ్బందులు కూడా చూస్తారు. ఎలా అయితే ఒక సినిమాలో నవరసాలు ఉంటాయో ఈ జర్నీలో నవరసాలు చూస్తారు. అమర్నాథ్ యాత్ర వల్ల ఎక్కడ చూసినా ఫుల్ సెక్యూరిటీ. కార్గిల్కి వెళ్ళే దారిలో మనకి 0 పాయింట్ క్రాస్ చేస్తాం, ఆల్సో నోన్ యాజ్ జోజిలా పాస్. మనం ఇప్పుడు జోజిలా పాస్ 0 పాయింట్ దగ్గర ఉన్నాం.
కనిపిస్తుంది కదా, ఇది నేనున్నది జమ్మూ బార్డర్, అవతల పక్క ఉన్న ఆర్చ్ లదాఖ్ బార్డర్. ఇది జమ్మూ, అది లదాఖ్. అండ్ ఇది జోజిలా 0 పాయింట్. ఫైనల్లీ వీఆర్ అట్ జోజిలా 0 పాయింట్. ఈ పాయింట్ కరెక్ట్గా కాశ్మీర్ అండ్ లదాఖ్ మధ్యలో ఉంటుంది. అండ్ ఇది చాలా బాగుంది. ఇయర్ మొత్తం ఇక్కడ మనకి స్నోఫాల్ అయితే ఉంటుంది. అండ్ లొకేషన్ చాలా బాగుంది. కన్ఫర్మ్ అందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ జోజిలా పాయింట్. बहुत अच्छा भाई. అండ్ ఇదే మనం వెళ్తున్న ట్యాక్సీ ఇప్పుడు కార్గిల్కి భయ్య తీసుకెళ్తున్నారు. ఇంక మరో 2 అవర్స్లో కార్గిల్ చేరిపోతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లొకేషన్స్ కూడా చూపిస్తాను, అక్కడ ఎలా ఉంటుంది అనేది. స్కిప్ చేయొచ్చు, స్టే ట్యూన్. లదాఖ్లోకి ఎంటర్ అయ్యాక మనకి వరల్డ్ సెకండ్ కోల్డెస్ట్ ప్లేస్ని చూడొచ్చు, అదే ద్రాస్. మనం ఇప్పుడు ద్రాస్లో ఉన్నాం. ఎక్స్ప్లోర్ చేయడానికి టైం లేకపోయినా ఎప్పటికైనా వింటర్లో ఒక్కసారైనా ఇక్కడ సర్వైవ్ అవ్వాలనిపించింది. మనం ఇప్పుడు వెళ్ళబోయే కార్గిల్ గురించి చిన్న హిస్టరీ. 1999లో ఇండియా పాకిస్తాన్ మధ్య పెద్ద వార్ అయింది. పాకిస్తాన్ ఆర్మీ సైలెంట్గా హయ్యర్ ఆల్టిట్యూడ్ ప్లేసెస్ని ఆక్యుపై చేసి ఇండియన్ ఆర్మీ మీద అటాక్ చేశారు. అప్పుడు ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ విజయ్ పేరుతో రెస్పాండ్ అయ్యారు. ఈ వార్ ఎందుకు చాలా కష్టం అంటే, పాకిస్తాన్ ఆర్మీ ఆల్రెడీ హయ్యర్ పొజిషన్లో ఉన్నారు అండ్ వాళ్ళకి ఇండియన్ ఆర్మీని టార్గెట్ చేయడం చాలా ఈజీ. అండ్ ఈ వార్ ఆల్మోస్ట్ వెర్టికల్ ల్యాండ్ క్లిఫ్ట్స్ 16,000 to 18,000 feet హైట్ ఆల్టిట్యూడ్లో అయింది. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన ఆర్మీ తిరిగి హయ్యర్ పొజిషన్స్ ఆక్యుపై చేసుకున్నారు. అసలు పాకిస్తాన్ ఈ వార్ ఎందుకు చేశారు? సింపుల్, కార్గిల్ ఈజ్ ఓన్లీ వే టు గో టు లదాఖ్ ఫ్రమ్ శ్రీనగర్. సో శ్రీనగర్ టు లే హైవే కనెక్షన్ కట్ చేసి సియాచిన్లో ఉన్న ఇండియన్ ఆర్మీని ఐసోలేట్ చేసి లదాఖ్ని రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి కట్ ఆఫ్ చేద్దామని పాకిస్తాన్ ప్లాన్. అండ్ ఇదంతా చేసింది కాశ్మీర్ కోసం. ఈ వార్లో 527 ఇండియన్ సోల్జర్స్ వీరమరణం పొందారు. 1,363 మెంబర్స్ ఇంజూర్డ్ అయ్యారు అండ్ ఒక్కరిని ప్రిజనర్ కింద పట్టుకెళ్లారు. ఈ వార్ 3rd May నుంచి 26th July వరకు జరిగింది. అండ్ మొత్తానికి మనం కార్గిల్ అయితే రీచ్ అయ్యాం. ప్రజెంట్ అయితే నేను కార్గిల్లో ఉన్నా. ఇక్కడ నుండి లే ఇంకొక 5 hours పడుతుంది, 200 చేంజ్ కిలోమీటర్స్. ఇక్కడ కనిపిస్తుందా బార్డర్?
పైన లైట్గా ఫ్లాగ్స్ కనిపిస్తాయి కదా, ఇగో ఇది మన బార్డర్, ఇండియా పాకిస్తాన్ బార్డర్. అక్కడికి వెళ్తే బార్డర్ అది కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే వెహికల్ మనది ఉంటే మనం వెళ్ళొచ్చు, లేదంటే వెహికల్ బుక్ చేసుకుని వెళ్ళాలి. బుక్ చేసుకుంటే మాత్రం చాలా కాస్ట్ తీసుకుంటారు. ఇక్కడ మీకు చూస్తే ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి, బ్లాక్, గ్రీన్, అలా కలర్ఫుల్ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా. సో వాటి ఏంటంటే దాని మీద నేమ్స్ ఉంటాయంట, వీళ్ళ దాంట్లో పెద్దవాళ్ళ పేర్లు ఉంటాయి. ఇక్కడ మొహరం నడుస్తుందంట. సో అందుకు ఇక్కడ ప్రతి వాళ్ళు ఇలా ఫ్లాగ్స్ అయితే పెట్టుకుంటున్నారు. సో ప్రజెంట్ అయితే మొహరం నడుస్తుంది. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను. కార్గిల్లో నైట్ స్టే ఉండట్లేదు, ఎందుకంటే ఇక్కడ దగ్గరలో చూడడానికి ప్లేస్ అయితే ఎక్కువ లేవు. ఏదైనా నడవాలి, లేదంటే వెహికల్ తీసుకోవాలి. వెహికల్ అయితే ప్రైవేట్ ట్యాక్స్ చాలా ఎక్కువైపోద్ది. మన ఓన్ వెహికల్ ఉంటే బాగుంటుంది, లేదంటే బైక్ రెంటల్ ఏమైనా ఉంటే బాగుంటుంది. సో చాలా డిస్టెన్స్లో ఉన్నాయి ఒక్కొక్కటి. అండ్ కనబడుతుంది కదా నా బ్యాక్ సైడ్ హిల్, అది ఇండియా పాకిస్తాన్ బార్డర్ వస్తుంది అక్కడికి. సో అక్కడికి వెళ్ళాలన్నా వెహికల్ బుక్ చేసుకోవాలి. సో అది కొంచెం ఇప్పుడు నేను బడ్జెట్లో వచ్చాను కాబట్టి ఇప్పుడు అవట్లే. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు డెఫినెట్గా ఇవన్నీ కవర్ చేస్తాను. కార్గిల్ అయితే ఇది సిటీ అయితే చిన్నది ఉంది, కాకపోతే మనం చుట్టూ లొకేషన్స్ అయితే చాలా దూరం, చాలా బాగుంటాయి అన్నమాట. అది చుట్టూ చూడండి, హిల్స్ మొత్తం కొండల మధ్యలో ఉన్నాము. ఫస్ట్ టైం హిచ్ హైకింగ్ చేయబోతున్నా ఇక్కడ కార్గిల్ నుండి లేకి. చూడాలి ఎవరైనా ఆపుతారో లేదో, విల్ సీ, డిపెండ్స్ ఆన్ అవర్ లక్. లెట్స్ టెస్ట్ అవర్ లక్. లిఫ్ట్ అడిగాను, ఒక 30 minutes వరకు అడుగుంటాను, పనవలేదు. సో మళ్ళీ నార్మల్గా నాకు మాట్లాడిన ట్యాక్సీ ఉంటే దాంతో వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఎందుకంటే లేట్ అయిపోద్ది, ఇంకా ఉండొచ్చు కానీ మళ్ళీ నైట్ వెళ్ళినప్పుడు లేట్ అయిపోద్దేమో అనుకుంటున్నా. సో అందుకే ఇంకా ఫస్ట్ లిఫ్ట్ వాజ్ ఫెయిల్డ్ అనమాట, ఫస్ట్ హిచ్ హైకింగ్. సర్లే. स्कूल है ना? स्कूल का नाम गवर्नमेंट मॉडल स्कूल। कितने क्लास तक पढ़ाई होते? 8th क्लास। नर्सरी से लेकर 8th। ఇక్కడ ట్రై చేస్తున్నారు మ్యాగ్నెటిక్ హిల్, కానీ అది అవ్వట్లేదంట. అది అప్పుడప్పుడు అవుతుంది, అది రియల్ జస్ట్ మన ఇల్యూషన్ అంటున్నారు ఇక్కడ డ్రైవరు. ఈ కార్ అయితే కదలట్లేదు, వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. అది వెనక్కి వచ్చేస్తుంది, ముందుకు వెళ్ళట్లేదు, గ్యాప్ ఎగిరిపోయింది. అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ 3 days తర్వాత ఐ రీచ్డ్ లదాఖ్.
ఇక్కడ లేలో మనకి హోస్టింగ్ చేయడానికి నాజ్ గెస్ట్ హౌస్ అని ఆయన రెడీ అయ్యారు. సో ఆయన వెహికల్ పంపించారు, అదే వెహికల్లో వెళ్తున్నాము ఇప్పుడు గెస్ట్ హౌస్కి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రిమైనింగ్ చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడికి వచ్చే 2 days ముందే ఈ నాజ్ గెస్ట్ హౌస్ వాళ్ళకి నేను ఫోన్ చేశాను. ఇలా నేను లదాఖ్ వస్తున్నా, సోలో ట్రావెల్, బడ్జెట్ ట్రావెల్ చేస్తున్నా, నాకేమైనా మీరు హోస్ట్ చేసి హెల్ప్ చేయగలరా అని అడిగాను. వితిన్ సెకండ్స్లో ఆయన ఓకే చెప్పారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ థ్యాంక్ఫుల్. అండ్ హోటల్కి రీచ్ అయ్యాక నాకంటూ ఒక సెపరేట్ రూమ్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ నిజంగా. అండ్ లేలాంటి ప్లేస్లో అడిగిన వెంటనే కాదనకుండా నాలాంటి సోలో ట్రావెలర్స్కి హెల్ప్ చేయడం నిజంగా చాలా గ్రేట్ఫుల్ అది. అండ్ ఈ లదాఖ్ సిరీస్ ఎంత సక్సెస్ఫుల్గా నాకు జరిగిందంటే దీనికి కారణం ఈ నాజ్ గెస్ట్ హౌస్, ఈ మొహమ్మద్ బ్రో. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇవాళ మనకి హోస్ట్ అయితే వచ్చింది. అండ్ అవర్ భయ్యా, షెఫ్ భయ్యా, చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుండి మనం రేపు నోబ్రా వ్యాలీ, హండర్ అవన్నీ మనం వెళ్ళబోతున్నాము. సో అవన్నీ మీరు ప్లేసెస్ మిస్ అవ్వకూడదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, స్కిప్ చేయొద్దు. జై హింద్.